హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక టాప్ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. అసలు ప్రాబబిలిటీ అని చెప్పను, నేను ఇంకా దానికన్నా ఎక్కువ స్కోప్ ఉంది. 2026లో ద బెస్ట్ స్టాక్ ఫర్ ఎవర్ అవుతుంది. అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా చాలా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన కంపెనీ, ట్రేడింగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మేము ఈ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన కంపెనీ. సో అది కొంచెం లోయెస్ట్ ప్రైస్లో ఉంది, దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. నా ఒపీనియన్లో అయితే ఇది 2000 అసలు ఇక ఫ్యూచర్లో ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ అవుతుంది. సో ఈ వీడియో కంపెనీ ఏంటో క్లియర్గా ఈసారి ప్రతిసారి స్టార్టింగ్లో చెప్తాను కదా, మిడిల్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, రైట్? సో ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే, ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి, సో యా వాళ్ళ కోసం ముందుగా మనము నిన్న మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ ఎలా వర్కౌట్ అయినాయో ఒక్కసారి చెక్ చేద్దాం. సో చెక్ చేసిన తర్వాత, ఎందుకంటే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ప్రాబబిలిటీ అని కాదు, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. సో నిన్నటి వీడియోలో నేను ఇచ్చిన రెండు ఇంట్రాడే స్టాక్స్, సో మీకు ఇచ్చినవి బిఎస్సి ఇచ్చాను, ఆస్ట్రల్ లైఫ్ సైన్స్ ఇచ్చాను. ఇవి రెండు బేరీస్ ఇచ్చాను, చూసుకోండి. సో బిఎస్సి కానీ ఆస్ట్రల్ లైఫ్ కానీ రెండు కూడా బ్రహ్మాండంగా బేరిష్ అయినాయండి. ఇదిగోండి, ఇది మార్నింగ్ మనం ఇచ్చింది ఇదైంది, నెక్స్ట్ తర్వాత పెరిగింది. నెక్స్ట్ బిఎస్సి చూడండి మీరు, బిఎస్సి ఇచ్చాను క్లియర్గా. బిఎస్సి హ్యూజ్ బేరిష్ అయింది. ఇది మన ఛానల్కి ఫాలో అవడం వల్ల ఉండే మేజర్ అడ్వాంటేజ్. దాంతోపాటు ఇండెక్స్ మార్కెట్ అయితే కంప్లీట్గా ఫాలో అవుతుందని చెప్పాను నిన్న. ఇదిగో మొత్తం పిఈ సైడే ఇచ్చాను. సో మీరు చూడొచ్చు, హ్యూజ్ పిఈ. సో మార్కెట్ హ్యూజ్గా ఫాల్ అయింది, మీరు చూడవచ్చు. ఇది మన ఛానల్కి చూడడం వల్ల ఉండే మేజర్ అడ్వాంటేజెస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఈరోజు మీకు ఆ రీజన్ కూడా చెప్తాను. మార్నింగ్ మార్కెట్ పాజిటివ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు పడ్డది అని. అలాగే ఈరోజు మార్కెట్లో ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి జరిగింది. అంటే రెగ్యులర్గా ట్రేడ్ చేసేవాళ్ళు దాన్ని గెస్ చేయలేరు, అంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి జరిగింది. సో దాన్ని మిస్ చేయకూడదు, ఖచ్చితంగా చెప్తాను. సో ఏంటి అయితే, ముందు రేపు ప్రిడిక్షన్ చూద్దాం. ప్రిడిక్షన్ చూసిన తర్వాత ఆ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి ఖచ్చితంగా చెప్తాను, మిస్ చేయను. సో రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం ముందు. సో రేపటి ప్రిడిక్షను, వెయిట్ 1 మినిట్, జస్ట్ మనం చెప్పే ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాము. 1 మినిట్. సో ఇది రేపటి ప్రిడిక్షన్ అండి. ఇందులో ఫస్ట్ కంపెనీ మీకు హాల్ ఇస్తున్నాను, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది 4456 దగ్గరికి వెళ్తే బుల్లిష్ అవుతుంది. సో 4480 నుండి 4500 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 4432 అండి, 4432. సో అలాగే నెక్స్ట్ కంపెనీ ఆస్ట్రల్ లైఫ్, ఇది బేరిష్ ఇస్తున్నాను. 880 దగ్గర ఎంట్రీ తీసుకోండి. 860 టు 840 టార్గెట్, 906 స్టాప్ లాస్ అండి. నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి రేపు ఎక్స్పైరీ, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. బెస్ట్ ఏంటి అంటే, సో సెన్సెక్స్ 85,200 పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 59,000 పిఈ నెక్స్ట్ ఎక్స్పైరీ. పాసిబుల్ అయితే నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోండి, బెటర్. నిఫ్టీ 50 కూడా నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోండి, 26,000 పిఈ. మిడ్ నిఫ్టీ 40,000 పిఈ, 14,000. మిడ్ నిఫ్టీ 27,900 పి. ఇది మీకు సింపుల్గా రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి, రైట్? ఎందుకంటే పాపం చాలామంది వీడియో చివరి దాకా చూస్తున్నారో లేదో అని చెప్పి. సో ఈ ప్రిడిక్షన్ చూడడం వల్ల మేజర్గా ఉండే అడ్వాంటేజ్ మీకు అర్థమైంది కదా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్గా మన కంటెంట్కి వెళ్దాం. చెప్పాను కదండి, చాలా మల్టీ బ్యాగర్స్ ఉన్నాయి మార్కెట్లో, చాలా చాలా మల్టీ బ్యాగర్స్ ఉన్నాయి. సో టాప్ మల్టీ బ్యాగర్ స్టాక్ ఎట్ లోయెస్ట్ ప్రైస్ అని చెప్పాను కదా. సో ఆ స్టాక్ పేరే అండి గ్రో అండి, గ్రో. సో మీ అందరికీ తెలిసిందే దీన్నే. సో ఈ గ్రోనే రీసెంట్గా ఐపీఓలో లాంచ్ అయింది. లాంచ్ అయిన దాదాపు ఒక 3-4 డేస్ ట్రమాండస్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట గ్రో. ఎట్లా అంటే, సో ఆల్మోస్ట్ 112 రూపాయల దగ్గర నుండి 187 రూపీస్కి వెళ్ళింది. అప్రాక్సిమేట్లీ 90% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు కాస్త ఓవరాల్గా చూసుకుంటే 40%కి వెళ్ళిపోయింది, అంటే 50% పడిపోయింది అనమాట. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఇది 154 అబోవ్ గినుక వస్తుంది అనుకోండి, బ్రహ్మాండంగా బై చేయొచ్చు. సో నేను కూడా స్టాక్స్ తీసుకున్నాను, ఒక 200 స్టాక్స్. నేను తీసుకొని మీకు చెప్తాను, బ్లైండ్గా అయితే చెప్పనండి. సో దీని మార్కెట్ క్యాపిటల్, సూపర్ మార్కెట్ క్యాపిటల్ 97,500. అండ్ ఫ్యూచర్లో అందరూ కూడా ట్రేడింగ్ మీద డిపెండ్ అవుతారు. ట్రేడింగ్ యూస్
చేసే వాళ్ళకి అతి తక్కువ టైంలో సో స్టాక్ మార్కెట్ లోపలికి వచ్చి ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో ఒక మెయిన్ యాప్గా ఉంది గ్రో యాప్ అండి. దీనికి చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు కాదు, ఇంకా మీరు ఫ్యూచర్లో ఒక 1 ఇయర్ కనుక వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది. దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే నా టార్గెట్ ఇంకొక 10 ఇయర్స్కి ఇది ఈజీగా 10 అంటే మీరు 10 ఇయర్స్ ఆగకపోయినా 2 ఇయర్స్లో ఎంత కాదనుకున్నా ఇది 1500కి టచ్ అవుతుంది. సో 10 ఇయర్స్కి ఇది 10,000 15,000 ఎవో రీచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రో స్టాక్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఇది చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో టాప్ లీడింగ్ గెయినర్ అనమాట. మార్కెట్ క్యాపిటల్లో ఫైనాన్షియల్ సెక్టార్లో టాప్ లీడింగ్గా ఉంది. రీసెంట్గా కమ్యూనిటీస్ని కూడా లాంచ్ చేసింది. సో కొన్ని పేమెంట్ యాక్టివిటీస్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. క్విక్ రెస్పాన్స్ అన్నీ బాగుంటుంది. గ్రో ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. యూజర్స్ చాలా వరకు ఇటు కన్వర్ట్ అయిపోతున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ గ్రో ఫండమెంటల్గా, ఫైనాన్షియల్స్గా, మార్కెట్ లీడింగ్ పరంగా ప్రతి విషయంలో కూడా గ్రో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. సో దీని లోయెస్ట్ ప్రైస్లో 151 ప్రైస్లో 151 కాదు, ఇది ఇంకా పడే అవకాశం ఉంది. పడ్డా నో ప్రాబ్లం. 154 అబోవ్ వస్తేనే కొనండి. 154 అబోవ్ వస్తే కొనండి. ఒక్కసారి పెరగడం స్టార్ట్ చేసింది అనుకోండి, దీన్ని అసలు ఎవ్వరూ పట్టుకోలేరు. సో జాగ్రత్తగా దీన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ లైఫ్ టైం ఆపర్చునిటీస్ అయితే రావు ఇటువంటి స్టాక్స్, రైట్? సో ప్రతి ఒక్క మన తెలుగు ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరిగింది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి స్టాకు, చాలా ఫ్యూచర్ ఉన్న స్టాకు. అలాగే మన నిన్నటి యూట్యూబ్ వీడియోలో కామెంట్స్కి వెళ్దాం. విజయ్ కుమార్ గారు, సార్ మీరు సూపర్ సార్, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ కామెంట్స్. సో అంతా మన తెలుగు వాళ్ళు సార్. పాపం తెలుసో తెలియకో ఎక్కడైనా చూసో, అంటే మేబీ నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మేబీ నాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో, రైట్? థ్యాంక్ యూ అండి. చిన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. A1 లిమిటెడ్ స్టాక్స్ ఇప్పుడు బై చేయొచ్చా? A1 A1 లిమిటెడ్, సారీ. 2317. ఓ, ఈ టైంలో బై చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి. ఆ, ఇవి కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని బై చేయాల్సిన స్టాక్స్ అనమాట. ఎట్లా అంటే ఇవి సడన్గా ఇదిగోండి 24లో 360 నుండి 2000కి వెళ్ళింది. బీజీడీఎల్ లాంటి స్టాకు, ఇది బిఎస్సిలో లిస్ట్ అయ్యలేదు, చూసుకోండి. వీటిలో చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇవి డే బై డే ఇప్పుడు నేను వద్దన్నా కూడా పెరగవచ్చు. సో నేను వద్దన్నా కూడా పెరగొచ్చు ఇది. కానీ ఒక్కసారి పడడం స్టార్ట్ చేస్తే ఇటువంటివి రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. ఇలా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు, చాలా దెబ్బతింటారు. స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో మాత్రం ఒక్కసారి చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఇట్ కుడ్ బి వెరీ డేంజరస్. అండ్ దట్టు ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ టైం నుండి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు, నా సజెషన్ అయితే. నా నాని గారు, మీరు చెప్పారు అని ఓలా ఎలక్ట్రిక్ 62 దగ్గర 1000 షేర్స్ తీసుకున్నాను. ఇప్పుడు 41 షేర్స్ వాల్యూ ఉంది. ఏం చేయమంటారు సార్? ఓలా ఎలక్ట్రిక్ బౌన్స్ అవుతుంది, ఓపిక పట్టండి. నేను చెప్పాను అని చెప్పి సరే 62 దగ్గర తీసుకున్నారు, మీరే కాదు నేను కూడా తీసుకున్నాను ఓలా ఎలక్ట్రికల్. సో దానికి ఫ్యూచర్ ఉంది, కంగారు పడొద్దు. మీరు దాన్ని అమ్ముకోవద్దు, ఏం చేయొద్దు, పెరిగిద్ది, ఓపిక పట్టండి. ఓకేనా? సో నాని గారు, నో ప్రాబ్లం. లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. శాంతి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేటెడ్ వీడియో, థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ సార్. హెచ్బిఎల్ సత్యనారాయణ గారు, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ బయింగ్ ప్రైస్ 885. సో యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి అంటే, కొంచెం ఇది 900 అబోవ్ వస్తే కొనండి. 900 అబోవ్ వస్తే కొనండి. బట్ ఇది కనుక ఇంకా ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఫాల్ అయితే 835 దగ్గర కొనవచ్చు. ఒక సో
వెయిట్ చేసి 900 అబోవ్ అయినా కొనండి, 835 దగ్గర అయినా కొనండి. ఇన్ బిట్వీన్ మాత్రం కొనొద్దు. కంపెనీ అయితే మంచి కంపెనీ అండి, నో ప్రాబ్లం. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. గౌతమ్ కుమార్ గారు, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, ఐ వాంట్ టు బై ఇంట్రీచ్ బిల్డింగ్ సొల్యూషన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ M&M. సో M&M మంచి కంపెనీ కానీ ఇప్పుడు మీరు కొనడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది హైలో, నేను లాస్ట్ టైమే చెప్పాను, హై నుండి పడుతూ ఉంది. ఈ టైంలో కనుక కొంటే మీరు చాలా లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కంపెనీ మంచిదే అండి. ఇంకోటి ఇంకేదో కంపెనీ రాశారు. ఎంట్రీచ్ బిల్డింగ్ సొల్యూషన్ 2432. ఇవి కూడా రిస్క్ ఫ్యాక్టరీ అండి. ఇప్పుడు కొనడం అనేది మీకు ఎక్కువ, మహా అయితే ఒక 200 300 మాత్రమే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయగలరు. పడిపోతే మాత్రం దాదాపు రూ. 1,200 రిస్క్ ఫ్యాక్టర్ చాలా హైగా ఉంది. కంపెనీస్ మీరు అడిగిన రెండు కంపెనీస్ మంచివే కానీ ఇప్పుడైతే బయింగ్ లెవెల్స్ అస్సలు కరెక్ట్ కాదండి. శ్రావణ్ గారు సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ అండి. ఈ కోడ్ వలన మా కోల్ ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా, అంటే గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి మీకు ఎఫెక్ట్ ఉండదండి కోల్ ఇండియాకి. జనరల్గా నిన్న వీడియోలో అదే చెప్పాను, లేబర్ కోడ్ వల్ల నేను ఏవైతే స్టాక్స్ చెప్పానో ఆ స్టాక్స్ మార్నింగ్ పెరిగినాయి కాబట్టి పాజిటివ్కి వెళ్ళింది, ఈవినింగ్ పడ్డాయి కాబట్టి పడ్డది. మీకైతే పెద్దగా ప్రాబ్లం ఉండదండి. మురళీకృష్ణ గారు, డిక్సన్ షేర్స్ యావరేజ్ ప్రైస్ 15,700, లాస్ట్ బుక్ చేయాలా లేదా పెరిగే అవకాశం ఉందా? పొర్రపాటున కూడా మురళీకృష్ణ గారు సెల్ చేయొద్దు, లాస్ట్ బుక్ చేయొద్దు. పెరిగిద్ది, ఓపిక పట్టండి. 1 వీక్, వన్ వీక్ కానీ 1 మంత్ కానీ ఓపిక పట్టండి, మంచి రిటర్న్స్ ఇస్తుంది. ప్లీజ్ దయచేసి బుక్ చేసుకోవద్దు. శ్రీరామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెట్వర్క్ టెక్నాలజీ షేర్స్ 3,200లో బై చేయొచ్చా? బై చేయొచ్చండి. నెట్వర్క్ ఇదేంటి అంటే ఒకరోజు 3,200 దగ్గర బై చేయొచ్చు, ఒకరోజు పెరిగిద్ది, ఒకరోజు తగ్గిద్ది, ఒకరోజు పెరిగిద్ది తగ్గిద్ది. నేను లాస్ట్ మీరు 6 మంత్స్ పీరియడ్ నుండి చూస్తే ఇదే రెగ్యులర్గా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్లో స్లోగా స్లోగా పడుకుంటూ వస్తుంది. ఇలా పడుకుంటూ వస్తే 2,900 దాకా కూడా పడే అవకాశం ఉంది. ఇప్పుడైతే బయింగ్ లెవెల్ ఓకే. 2,300 అబోవ్ వస్తే, సారీ 3,300 అబోవ్ వస్తే కొనుక్కోవచ్చండి. సో మీ ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇచ్చామండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఈరోజు వీడియోలో కామెంట్ సెక్షన్లో రాస్తే ఈ కామెంట్లు రేపటి వీడియోలో చెప్తాను. సో దయచేసి ఆ, చూసుకోండి. దాంతోపాటు ఇప్పుడు మన రెగ్యులర్గా ఎక్కువ ప్రిడిక్షన్స్ కోర్స్, ఈరోజు మార్కెట్లో ఒక మ్యాజిక్ జరిగింది అన్నాను కదా, అదే గిఫ్ట్ నిఫ్టీ 11:30కి 63 పాయింట్స్ నెగిటివ్లో ఉంటే మార్కెట్ మాత్రం చాలా పాజిటివ్లో ఉందండి. సో చూసుకోండి, మార్కెట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, రైట్. అలాగే సో ప్రీమియం గ్రూప్లో మీరు చూడొచ్చు, ఇదిగో నిన్న ఇచ్చినవి అన్ని కాల్స్ హిట్ అయినాయి. సో ఈరోజువి కూడా ఇక్కడ చూడండి. రిస్క్ టేకర్స్ BTST, బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాను 124 దగ్గర టార్గెట్ చూడండి, 124ది 239 ఇచ్చాను. నెక్స్ట్ ఎక్స్పైరీది కూడా ఇచ్చాను, అన్నీ హిట్ అయినాయి. ఎక్కువ ప్రిడిక్షన్స్ అప్డేట్స్ కావాలనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి ఇక్కడ కనబడుతున్న 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే December 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో కనుక జాయిన్ అయితే మీకు ఈ గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండొచ్చు అండి, నో ప్రాబ్లం. లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండొచ్చు. సో స్క్రీన్ షేర్ చేస్తాను. సో December 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్గా ఇప్పుడు మీరు చూడండి, మార్కెట్ మనం ప్రతిదీ రేపటిది ఈరోజే చెప్తున్నాం. సో ఇలాగా మీకైతే ట్రైనింగ్స్లో లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్. ఇప్పుడు మేము ఎలా చెప్తున్నామో అలాగే మీతో కూడా చేపిస్తాం. సో ట్రేడింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళే. ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ట్రైనింగ్ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది మీకు. సో ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడున్న బ్యాచ్కి. నెక్స్ట్ డిసెంబర్లో ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాం. చాలా పెద్ద క్యాష్ ప్రైస్తో ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాం. సో మిస్ చేయకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. క్యాష్ ప్రైజు 1,000 నుండి 10 lakhs దాకా క్యాష్ ప్రైజ్ ఉంది. దాని డీటెయిల్స్ తొందరలో చెప్తాను మన వీడియో ఫాలోవర్స్ మొత్తానికి. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ చూశారు కదండి, లైవ్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.